హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి మేల్కొండిలో పార్ట్ 49లో వేదాంతం గురించి లాహోర్లో ఉపన్యాసం స్వామి వివేకానంద లాహోర్లో ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 49 ఈరోజు చెప్తున్నాను నేను. తతః క్షేత్ర కవత్, కర్షకుడు తన పొలానికి నీరు పెట్టడం వంటిది అని పతంజలి చెప్పాడు. కర్షకుడు ఎక్కడ ఉన్నా చెరువు నుండి ఒక మూల చిన్న గండి ద్వారా తన పొలానికి నీరు పారించుకుంటాడు. ఆ నీరు ఒక్కసారిగా తన పొలంలోకి వేగంగా వచ్చి పడకుండా ఆపే నిమిత్తం దానికి ఒక తలుపును కూడా అమర్చి ఉండవచ్చు. అతనికి నీరు కావలసి వచ్చినప్పుడు ఆ తలుపును తెరిస్తే చాలు, ఆ నీరు తన స్వశక్తి వల్లే వచ్చి పడుతుంది. ఆ శక్తికి అతడేమీ కొత్తగా చేర్చవలసిన పని లేదు. అది ఆ చెరువులో ఇదివరకే ఉంది. ఈ విధంగా మనలోని ప్రతివానికి ప్రతి జీవికి కూడా మూలాధారంగా అనంత శక్తి, అనంత పావనత్వం, అనంత ఆనందం, అనంత సత్యం కలిగిన ప్రబలమైన ఒక చెరువు ఉన్నదన్న మాటే. కానీ వెల్లువ నరికట్టే తలుపుల్లాంటి శరీరాలు ఆ సస్వర రూపాన్ని సంపూర్ణంగా ప్రకటించకుండా ఆపుతున్నాయి. తమోగుణం రజోగుణం సత్వగుణంగా మారుతుండే కొద్దీ ఈ శరీరాలు అధికాధికంగా సూక్ష్మ నిర్మాణం కలవి అవుతూ ఉంటాయి. ఈ శక్తి, ఈ నిర్మలత్వం అధికాధికంగా ప్రకాశానికి వస్తూ ఉంటాయి. ఈ కారణం చేతనే ఆహార పానీయాల విషయంలోనూ భోజనాదిక విషయంలోనూ మన పూర్వులు అత్యంత శ్రద్ధ వహించారు. వివాహ విషయంలో లాగానే ఈ విషయంలోనూ పూర్వ పుటాచారం అభిప్రాయాలు నేడు అదృశ్యమైపోయి ఉండవచ్చు. ఇప్పుడు అది ప్రసక్తం కాకుండా భారతీయ వివాహాన్ని గూర్చి ఒక్క విషయం మాత్రం ముచ్చటిస్తాను. ఇంకొక అవకాశం ఉంటే ఈ విషయాన్ని గూర్చి విపులంగా ప్రసంగిస్తాను. వివాహ వ్యవస్థ గూర్చి మనకున్న అభిప్రాయాలు ఉత్తమ నాగరికతకు ప్రాతిపదికలు కాదగిన సిద్ధాంతాలని మాత్రం చెబుతున్నాను. ఇతర సిద్ధాంతాలేవి నాగరికాలు కావు. ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తనకు నచ్చిన స్త్రీని భార్యగాను తనకు నచ్చిన పురుషుడిని భర్తగాను నిర్ణయించుకునే స్వాతంత్ర్యం అంగీకరిస్తే వ్యక్తి సౌఖ్యం, పశువాంఛా తృప్తి విచ్చలవిడిగా విజృంభించడానికి సంఘంలో అవకాశం కల్పిస్తే తత్ఫలితంగా అనర్థం వాటిల్లు తీరుతుంది. దుష్ట సంతానం పెరుగుతుంది. సంఘం దుర్మార్గమై రాక్షసమయం అవుతుంది. చూడండి, ప్రతి దేశంలోనూ నరుడు ఒకవైపున ఇలాంటి ఘోర సంతానాన్ని వృద్ధి చేస్తున్నాడు. రెండో వైపున ఈ పశువులను అదుపులో ఉంచడానికై పోలీసు బలాన్ని పెంచుతున్నాడు. ఈ విధంగా అనర్థం ఎలా నాశనం చేయడమా అన్నది ఒక సమస్య కారాదు. ఈ అనర్థం ఉత్పత్తిని ఎలా ఆపడం అనేదే సమస్యగా ఉండాలి. నువ్వు సంఘంలో ఉండేంతకాలం నీ వివాహ ఫలాన్ని సంఘంలోని ప్రతి వ్యక్తి తప్పక అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నీవు ఎవరిని వివాహం చేసుకోవచ్చో ఎవరిని వివాహం తగదో నిర్ణయించడానికి సంఘానికి అధికారం ఉంది. ఈ దేశంలో ఇటువంటి ఉత్తమ భావాలు వివాహ సిద్ధాంతానికి మూలాధారంగా ఉన్నాయి. దీన్నే వధూవరుల జాతక చక్రం అంటారు. మనువు అభిప్రాయంలో కామతృప్తి వల్ల పుట్టిన బిడ్డ ఆర్యుడు కాదనే, ఏ బిడ్డ యొక్క పిండోత్పత్తి మరణం వేదశాస్త్రానికి గుణం అవుతాయో అతడే ఆర్యుడు. ప్రతి దేశంలో ఇట్టి ఆర్య సంతానం తగ్గిపోతోంది. మనం ఈ ఆదర్శాల అన్నింటినీ పోగొట్టుకున్నాం. ఈ సిద్ధాంతాలన్నింటినీ ఈనాడు పూర్తిగా ఆచరణలో పెట్టజాలమండం కూడా సత్యమే. ఈ సద్భావాలను అపహాస్య రూపానికి తెచ్చామనడము సత్యమే. నేటి తల్లులు తండ్రులు పూర్వకాలం నాటి తండ్రుల వంటి వారు కాకుండటం శోచనీయం. తర్వాత సంఘానికి వ్యక్తుల పట్ల పూర్వం ఉన్నట్టి ప్రేమ కూడా ఇప్పుడు లేదు. కానీ ఆచరణలో దోషాలున్న ధర్మ సిద్ధాంతం మాత్రం నిర్దిష్టంగానే ఉంది. అనుష్ఠానంలో లోపం నుండి ఒక ఆచారం నిరుపయోగం అయితే ధర్మ సిద్ధాంతాన్ని చేపట్టి ఆచరణను సవరించండి. ధర్మ సిద్ధాంతాన్ని ఎందుకు నాశనం చేస్తారు? ఆహార విషయంలోనూ
ఇదే స్థితి వాటిల్లింది. అనుష్ఠానాచార వివరాలు చాలా చెడిపోయాయి. బొత్తిగా చెడిపోయాయి అనడం వాస్తవం. అంత మాత్రం చేత ధర్మసూత్రానికి హాని లేదు. ధర్మం సనాతనమై నిలిచి ఉండవలసిందే. దాన్ని సవ్య మార్గాన్ని పెట్టి అనుష్ఠానాన్ని సంస్కరించండి. భారతదేశంలో ప్రతి సంప్రదాయం వారు ఆత్మ విషయంలో విశ్వసించే ఒక గొప్ప సిద్ధాంతం ఇది. ద్వైతులు మాత్రం దుష్కర్మల చేత ఆత్మ సంకుచితమవుతుందంటారు. అంటే దాని శక్తులన్నీ దుస్వభావం వల్ల ముక్లించుకుంటాయి, మళ్ళీ సత్కర్మల వల్ల వికసిస్తాయి. అద్వైత సిద్ధాంతం ప్రకారం ఆత్మ ఎన్నడూ ముక్లించుకోదు, వికసించడము లేదు. కానీ అన్ని శక్తులు ఆత్మలోని ఇదివరకే ఉన్నాయి. బయట నుండి ఏమీ దానిలోనికి రావడం లేదు. ఆకాశం నుండి దానిలోనికి ఏమీ ఊడిపడదు. ఈ భావాన్ని అందరూ ఒప్పుకుంటారు. మన వేదాలు వెలుపల నుండి లోపలికి వచ్చేవి కావని, లో నుండి వెలుపలికి వికసించి వచ్చినవని, అవి ఎక్కడి నుంచో వచ్చేవి కాక ప్రతి ఆత్మలో శాశ్వతంగా ఉండే ధర్మాలే అని గుర్తుంచుకోండి. వేదాలు చీమ ఆత్మలో కూడా ఉన్నాయి, దేవత ఆత్మలోనూ ఉన్నాయి. చీమ పరిణామం పొంది ఋషి శరీరాన్ని పొందాలి. వేదాలు అప్పుడు వాటంతట అవే వెలువడిస్తాయి. ఆ శాశ్వత ధర్మాలు వాటంతట అవే ప్రకాశిస్తాయి. మన శక్తి అంతా ఇదివరకే మనది. మన మోక్షం ఇదివరకే మనలో ఉంది. ఈ మహాసిద్ధాంతాన్ని మనం గ్రహించాలి. మన ఆత్మ సంకుచితమైందే అనుకో, మాయ యొక్క ముసుగుతో కప్పబడిందే అనుకో, అది అంతగా పాటించదగిన విషయం కాదు. అధమాధమ నరునిలో కూడా బుద్ధిలో ఉన్న ప్రతిభ ఉందనే సిద్ధాంతం ఇదివరకే ఉంది. మీరు దాన్ని విశ్వసించాలి. ప్రతి వాని యోగ్యతను విశ్వసించాలి. ఆత్మను గురించిన పరమ సిద్ధాంతం ఇదే. ఇప్పుడు గొప్ప పోరాటం ఒకటి సంభవిస్తోంది. మనలాగే బౌద్ధులు శరీరాన్ని పరిశోధించి ఇది ఒక విధమైన జడ ప్రవాహమని, మనస్సును పరిశోధించి అది మరొక జడ ప్రవాహమని కనుగొన్నారు. ఇక ఆత్మ విషయాన్ని పరిశోధించడం అనవసరమని వారి మతం. కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉందని ఊహించడమే అనావశ్యకం. జడ పదార్థంతోనూ ఆ పదార్థానికి అంటి ఉండే గుణాలతోనూ మనకేం పని అని, అవి గుణాలు మాత్రమే అని చెప్పుదాం. ఒక్క కారణమే అంతటిని వివరిస్తుండగా రెండు కారణాలు ఉన్నాయని ఊహించడం అవివేకం అని వారు అంటారు. ఇక పోరాటాలు సాగాయి. ద్రవ్యమునకు సంబంధించిన సిద్ధాంతాలన్నింటినీ బౌద్ధులు నేలకూల్చారు. నీకొక ఆత్మ ఉంది, నాకొక ఆత్మ ఉంది. ప్రతి వానికి మనసుకు శరీరానికి విభిన్నమైన ఒక ఆత్మ ఉంది. ప్రతి వానికి ఒక వ్యక్తిత్వం ఉంది అనే ద్రవ్యగుణ సిద్ధాంతాన్ని నమ్మేవారంతా చల్లాచెదిరి అయిపోయినారు. మనం చూసినంతవరకు ద్వైతుల సిద్ధాంతం సరిగానే ఉంది. శరీరం ఒకటి ఉంది, మనస్సు లేక సూక్ష్మ శరీరం ఉంది, ఒక ఆత్మ ఉంది. అన్ని ఆత్మల్లోనూ నిండి అంతర్యామి అయి పరమాత్ముడు ఉన్నాడు. సరే, ఇక్కడ ఒక చిక్కు తటస్థిస్తోంది. ఆత్మ పరమాత్మలు రెండూ ద్రవ్యాలు. వాటికి మనస్సు, శరీరం ఇంకా ఇతర ద్రవ్యాలు వేరువేరు గుణాలలాగా అంటుకుని ఉంటాయని అంటారు. ఎవరూ కానీ ఎన్నడూ కానీ ద్రవ్యాన్ని చూచిన వారు లేరు, దాన్ని ఊహించగలవారు లేరు. ఇలాంటి ద్రవ్యాన్ని గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఏముంది? క్షణికావాది అయి ఉన్నది మానసిక ప్రవాహాల పరంపర మాత్రమే, మరేమీ లేదు అని ఎలా అనకూడదు? ఈ ప్రవాహాలు ఒకదానికొకటి అంటుకుని పోవు, అవి ఒకటిగా కలిసిపోవు. సముద్రంలోని తరంగాల్లాగా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటాయి. అవి ఎన్నడూ పూర్తి కావు, ఎన్నడూ ఒక్కటిగా కలిసిపోవు. ఇలాంటి తరంగాల పరంపరే నరుడు. ఒక తరంగం పోయేటప్పుడు ఇంకొక దాన్ని కల్పిస్తుంటుంది. ఈ తరంగ రూపాలు ఆగిపోవడమే నిర్వాణం అనబడుతుంది. ఈ వాదం ఎదుట ద్వైతవాదం, వేద సిద్ధాంతం మౌనం వహించవలసిందే కదా.
ఏమని వాదించడానికి సాధ్యం కాదు. ద్వైతుడు దేవుడు సైతం ఇక్కడ నిలవజాలడు. సర్వవ్యాపి అయిన ఆ దేవుడు ఒక పురుషుడై చేతులు లేకుండా సృష్టి చేస్తాడనడం, కాళ్ళు లేకుండా నడుస్తాడనడం మొదలైన భావాలు కుమ్మరి కుండలు చేసేలాగా ఆ దేవుడు ఈ జగత్తును సృష్టి చేస్తున్నాడనే సిద్ధాంతం అర్థం లేని చిన్నపిల్లల మాటలని బౌద్ధులు అంటారు. అలాంటి దేవుడు ఎవడైనా ఉంటే ఆ దేవునితో నేను పోరాడతాను కానీ పూజించను అని బౌద్ధ మతస్థుడు నిగ్రహించి పలుకుతాడు. ఈ జగత్తు దుఃఖంలో నిండి ఉంది. ఇది భగవంతుని పని. అయితే అలాంటి భగవంతునితో మేము యుద్ధం చేస్తాం. రెండవది, ఇలాంటి భగవంతుడు ఉండటం సహేతుకం కాదు, అసంభవమని మీకు అందరికీ తెలుసు. సృష్టి రచనా సిద్ధాంతంలోని లోపాలను గురించి మనం ప్రస్తావించనక్కర్లేదు. మన క్షణికవాదులు వారి బండారాన్ని పూర్తిగా బయట పెట్టారు. ఈ విధంగా సుగుణ బ్రహ్మం నిరాధారం చేయబడుతోంది. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 49లో పార్ట్ 4 అయింది. నెక్స్ట్ పార్ట్ 50 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.